వెనిజువేలా ఒకప్పుడు చమురు సంపదతో తులతూగిన దేశం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. కానీ ఆ దేశ మాజీ ప్రథమ మహిళ సిలియా ఫ్లోర్స్ ఆమె కుటుంబం మాత్రం అపారమైన సంపదను కూడబెట్టుకున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. ఆమె తన అధికారాన్ని ఉపయోగించి తన బంధువులకు కీలక పదవులు కట్టబెట్టడమే కాకుండా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, మనీ లాండరింగ్ నెట్వర్క్ను నడుపుతున్నట్టుగా అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి. ఫస్ట్ లేడీ ఆఫ్ ది రిపబ్లిక్ నుంచి ఒక క్రైమ్ డైనస్టీకి గాడ్ మదర్గా ఆమె ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. వెనిజులా రాజకీయాల్లో ఫస్ట్ కమాండెంట్గా పిలువబడే సిలియా ఫ్లోర్స్ ప్రస్థానం సామాన్యమైంది కాదు. హ్యూగో చావెజ్ హయాంలో లాయర్గా పనిచేసిన ఆమె మదురో అధికారంలోకి వచ్చాక దేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగారు. అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్, ఇతర అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం సిలియా ఫ్లోర్స్ తన మేనల్లుళ్ళు, కొడుకులను ఉపయోగించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వ కాంట్రాక్టుల ద్వారా వచ్చే నిధులను దారి మళ్లించటం, దేశంలోని బంగారు గనుల నుండి అక్రమంగా సంపాదించటం వంటివి ఇందులో ప్రధానమైనవి. ఈ క్రైమ్ డైనస్టీ ఆరోపణలకు బలం చేకూర్చే అతిపెద్ద ఘటన 2015లో జరిగింది. సిలియా ఫ్లోర్స్ ఇద్దరు మేనల్లుళ్ళు హైతీలో భారీ ఎత్తున కొకైన్ అమెరికాకు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరు తమ ప్రాభవాన్ని ఉపయోగించి అధ్యక్ష విమానాశ్రయం నుండే విమానాలను పంపేవారని దర్యాప్తులో తేలింది. ఒకవైపు వెనిజులా ప్రజలు తిండి లేక అలమటిస్తుంటే, మరోవైపు ఈ మాజీ ఫస్ట్ లేడీ కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులకు ప్రభుత్వంలో కీలక శాఖలు అప్పగించి మొత్తం వ్యవస్థను తన గుప్పెట్లో ఉంచుకున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 జనవరి 3న వెనిజులా రాజధాని కరాకస్లో అమెరికా సైన్యం జరిపిన ఒక ప్రత్యేక ఆపరేషన్లో అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు సిలియా ఫ్లోర్స్ను కూడా పట్టుకున్నారు. అక్కడి నుండి వారిని నేరుగా న్యూయార్కుకు తరలించారు. మార్చి 26, 2026న ఆమె తన భర్తతో కలిసి మాన్హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరయ్యారు. జైలు దుస్తుల్లో ఉన్న ఆమె తనపై ఉన్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలను తోసిపుచ్చారు. తానేమీ తప్పు చేయలేదని, ఇప్పటికీ వెనిజులా ప్రథమ మహిళనని కోర్టులో పేర్కొన్నారు. కోర్టు విచారణ ముగిసిన తర్వాత జడ్జి ఆదేశాల మేరకు ఆమెను తిరిగి బ్రూక్లిన్లోని జైలుకే తరలించారు. ట్రయల్ పూర్తయ్యే వరకు ఆమె అక్కడే ఉండనున్నారు. అధికారం అండతో సాగించిన ఈ కుటుంబ నేర సామ్రాజ్యం వెనిజులా ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తుందో చూసి వెనిజులా ప్రజలు విస్తుపోతున్నారు. ఆమె తన అధికారాన్ని ఉపయోగించి వెనిజులా మిలిటరీ ఎయిర్ బేస్లను డ్రగ్స్ రవాణాకు వాడుకున్నారంటేనే ఆమె సాగించిన కృత్యాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కార్టెల్ ఆఫ్ ది సన్స్ అనే మాఫియాతో ఆమెకు నేరుగా సంబంధాలు ఉన్నాయని అమెరికా ప్రాసిక్యూటర్లు కోర్టుకు ఆధారాలు కూడా సమర్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్లు గడించిన ఈ క్రైమ్ ఫ్యామిలీకి అమెరికా కోర్టు ఎలాంటి శిక్ష విధిస్తుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.